గుండె ధైర్యం వైఎస్ఆర్సీపీ ట్రేడ్ మార్క్ అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అమలైన మంచి కార్యక్రమాలన్నీ కూటమి పాలనలో నిలిచిపోయాయని, చంద్రబాబుకు మనసు లేదు కాబట్టే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్ ఆవేదన చెందారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ క్యాడర్తో భేటీ సందర్భంగా మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను అంశాల వారీగా ఎండగట్టారు. పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్ది మాత్రమే కాదని, ఈ పార్టీని అంతా కలిసికట్టుగా నిర్మించుకున్నామని అన్నారు. గుండె ధైర్యం వైఎస్ఆర్సీపీ ట్రేడ్ మార్క్ అని, జగన్ పాలనకు బాబు పాలనకు మధ్య తేడా ప్రజలు గుర్తించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ ఇదే చర్చ జరుగుతోందని అన్నారు. పార్టీ అన్నది మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ ఒక్క జగన్ది ఒక్కటే కాదు, ఈ పార్టీ వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై మనమంతా కూడా ఈ పార్టీని నిర్మించుకున్నాం. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణమంతా కూడా రెండు పదాల పునాదుల మీద పుట్టింది: విలువలు, విశ్వసనీయత. ఈ రెండు పదాల పునాదుల మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నడుస్తూ ఉంది. రాష్ట్రంలో దోచుకో పంచుకో తినుకో అన్న చందంగా పాలన సాగుతోందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి రావలసిన ఆదాయాలు రావడం లేదని, అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి జరుగుతోందని, ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు ఇచ్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకో పంచుకో తినుకో, ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం లేదు. ఏదన్నా ముట్టుకోండి, మీకు ఇదే కనిపిస్తుంది. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే చాలు, రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయాలు కూడా రాష్ట్రానికి రావడంలా. అమరావతిలో కూడా 10,000, 12,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్ కాస్ట్లు. భూములు చూస్తే చెనిక్కాయలకు, బెల్లాలకు, ఇలా కావలసిన వాళ్ళకి అందరికీ కూడా భూములు ఇవ్వడము. ఇంకా రాష్ట్రానికి ఏ రకంగా ఆదాయాలు వస్తాయి? ప్రజలకు మంచి చేసే మైండ్ సెట్ చంద్రబాబుకు లేదన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ పాలనలో అమలైన మంచి కార్యక్రమాలన్నీ ప్రస్తుతం నిలిచిపోయాయని ఆవేదన చెందారు. మంచి చేయాలన్న మైండ్ సెట్ ఉన్నోడు ఎవడు కూడా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసేయడు. మంచి మైండ్ సెట్ ఎవడన్నా ఉన్నోడు ఎవడు కూడా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా నాడు నేడు పనులు ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా పిల్లలకు 3వ తరగతి నుంచి టోఫుల్ చెప్పే కార్యక్రమానికి ఎవడు ఆపేయడు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు పెట్టి పిల్లలకు మంచిగా చదివించాలి, గొప్పగా చదివించాలన్న ఆలోచనను తీసేయడు. మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి రైతులకు ఈరోజు ఏ ఒక్కరికి కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలా మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా లేకపోయినా కూడా కనీసం ఇవ్వకుండా, ఎగరగొడుతూ, పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితులు. పేదలకు ఉచితంగా వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను అంశాల వారీగా వివరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన మేలును వివరించారు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని, ఆ తరువాత 2 సంవత్సరాల పాటు కరోనా లాంటి కష్టాలు ఎదుర్కొన్నామని, అయినా సరే అంతటి సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను కొనసాగించి హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నామని, వారి ద్వారానే ప్రజలకు మరింత మంచి చేసేలా పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని పార్టీ క్యాడర్కు ఆయన భరోసా ఇచ్చారు.